ఇప్పుడు పుస్తకాలు ఇష్టమా అంటే 10th వరకు నాకు పుస్తకాలు తెలియదు, స్కూల్ పుస్తకాలు తప్ప. ఏదో నమ్మలకంటే జగన్నాథం, బాబురెడ్డి ఇస్తే అసలు నాకు అప్పుడు ఏమీ ఆ చిన్న వయసులోనే వాటిని అసలు తీసి పక్కెట్టిన. అప్పట్లో నాకు ఇష్టమైన పుస్తకం ఆ రోజుల్లో కూడా చిట్టిబాబు అని ఒక సెకండ్ పేరు అదే చదివినాం. తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంటే స్టెఫన్ స్వైక్ రాసిన విరాట్ పొనుగోటి కృష్ణారెడ్డి పుస్తకం నన్ను ఎట్లా ప్రభావితం చేసింది, నన్ను ఎట్లా ఏ కష్టాలలో కానీ ఏ సందర్భంలో కానీ నన్ను ఎట్లా ఉండదని 2 మాటలే చెప్తాను. దాని గురించి సాధికారికంగా మాట్లాడు, ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధమైన రచన, అది చాలా గొప్ప రచన. నాకు బాగా తెలుగులో ఆయన పొనుగోటి కృష్ణారెడ్డి చేయడం వల్ల చాలా ఇష్టమైంది నాకు. ఎందుకంటే అంధకారంలో మాత్రమే నీవు సత్యాన్ని దర్శిస్తావు, అంధకారంలో మాత్రమే నీకు విరాట్ రూపం సాక్షాత్కారం అవుతుంది, బహురూపాలు వస్తాయి. తర్వాత శిక్షించడానికి నీవెవరు, ఒకరిని నేరస్తునని చెప్పడం కానీ ఒకరిని శిక్షించడం, నీకు ఆ శిక్షణ అనుభవం ఉందా, ఇలాంటి ప్రశ్నలన్నీ అందులో వస్తుంటాయి. ఓసారి గోరికి అమ్మనవల్లా కనిపిస్తుంది చిన్న వాక్యంలోనే. ఒకసారి జీవనకాంక్ష వచ్చి ఆయన లోపల తనకు తాను శిక్ష విధించుకొని తెలియకుండా 1 నెల కుటుంబాన్ని వదిలిపెట్టి గుహలకు పోయినప్పుడు విరాట్ నవలలో తాను ఆ పోయిన ఖైదీ ఎవరైతుండ్రో అతని బదులు మారువేషం వేసుకుని పోయిన కదిరి రాజుకు చెప్పకపోతే నేను ఇందులో ఎన్ని రోజులు మగ్గాలే ఈ చీకటి భూగృహంలో పాతాళ గృహంలో అని అన్నప్పుడు ఆ జీవతీచ్చ జీవన కాంక్ష ఉన్నప్పుడు ఆయన తల బాదుకోవడం ఉన్నప్పుడు ఎర్నెస్ట్ హెమింగ్వే లేఖలను లేకుంటే మన కేశవరెడ్డి చివరి గుడిసెలాగను మనకు అన్నీ ఒక్క చిన్న 46 పేజీల పుస్తకంలో ఎంతమంది రచయితలను అట్లా మనం సామీప్యతలను వాళ్ళు అనుభవించుకుంటే అంత గొప్పగా ఉన్నది. అదే కాదు నాదైన ట్రెడిషన్లో ఎందుకు ఈ దేహం చిన్నప్పుడు ఒక్కటే పుస్తకం దుర్గి దగ్గర సుబ్బదాస్ పుస్తకం, ఎందుకు ఈ దేహం కొండ ఒంటిది మోహము తిండి కలిగితే బాగనెత్తురు కండలను ఎగబెరిగి తుదకును పండుటాకు విదంబునను భూమండలంబున రాలిపడతారని రాసినాడు దుర్గి సుబ్బదాస్ గారు. మామూలు ఉన్నది సరే, ఎట్లాంటి అంటే అంత వైరాగ్యం ఉన్నా ఆయన చెప్తే ఇది దీనికి మూలం, ఇది తృష్ణ కుక్కలు అంటాడు. ఇలాంటివందరినీ ఆ విరాట్ పుస్తకం చదువుతా ఉంటే విరాట్ ఒక్కటి చదివినట్టుండదు, మనం అనేక పోతుంటే ప్రస్తావిస్తూనే ఉంటాము. అట్లా ఆయన ఆ పుస్తకం మీకు తెలియనిది ఏం కాదు, అందరూ చదివి ఉంటారు. వీరరాఘవ రాజ్యంలో భావమరిది కుట్ర చేత ఆ రాజ్యం పైన అక్రమంగా యుద్ధం వచ్చినప్పుడు అక్కడున్న విరాట్ యోధుడు ఆ యుద్ధంలో పోయి తర్వాత తన సొంతం చంపిన తర్వాత పక్షతాపం వచ్చి నేను యుద్ధం చేయనంటే న్యాయమూర్తి ఉండంటే శిక్షలు వేస్తా, శిక్షలు వద్దంటే ఆ శిక్షలు కూడా ఇంత కొండ జాతి యువకుడు వచ్చి ఈ శిక్షలు అనేటివి ఇట్లాంటివి ఉంటాయి కదా, నీకు శిక్ష గురించి తెలుసా అని ప్రశ్నించినప్పుడు తన అన్న కళ్ళు చూసినట్టే తను అంటాడు. ప్రతిసారి ఆ కళ్ళు చూపు యాదికి వస్తుంటుంది. తన అల్ల కళ్ళు ఎట్లా ఉన్నావో కొండ జాతి కొన్ని కళ్ళట్టు ఉంటాయి. తాను ఎవరికి తెలియకుండా తాను శిక్ష వేసుకొని లోపలికి పోయి ఆ నిరోధం అనుభవించిన నరకం చూసిన తర్వాత ఇంత తప్పు చేసినా కదా, ఇన్ని పాపాలు చేసినా కానీ తను బయటకు వచ్చి ఇంట్లో వచ్చి హాయిగా ఉండాలని పుస్తకాలు చదువుకుంటుంటే ప్రశాంతంగా ఉంటే తన కొడుకులు ఒక బానిసను కొడితే అతన్ని శిక్షించాక నీకు ఎక్కడన్న తర్వాత ఇవన్నప్పుడు నీ ధర్మం నీవు బానిసను కొట్టొద్దంటున్నావు, మరి బానిసల్లోకి నీ సీట్ నీవు వేసుకుంటున్నావా, నీ వస్తువులు నీవు వేసుకుంటున్నావా, నీ సేవలు నీవు చేస్తున్నావు అన్నప్పుడు అసలు మీ ధర్మం కాదని చెప్పి కొడుకులను కూడా కదా అడవికి వెళ్ళిపోతా, అడవిలోకి పోయిన తర్వాత అడవిలో ప్రశాంతంగా పారే వాగుల ఫలాలు రావడం, పక్షులు ఉండటం, పక్షులతో సంభాషణ, జీవితే అన్ని క్రూర జంతువులని మాటినటం చూసిన తర్వాత ఒక వేటగాడు ఏనుగును తరుముతూ వచ్చి అక్కడ విరాట్ను చూసిన తర్వాత ఒక మహాయోగి ఇట్లా ఉండడంతో ఊరంతా జాతర కట్టి అక్కడ వస్తారు. అక్కడ వచ్చిన తర్వాత రాజు కూడా దర్శించుకుంటాడు. ఊర్లోకి వస్తే అందరూ అతన్ని మహాజ్ఞాని, మహా తపస్సు, మహాయోగి, దివ్య తేజస్సు అని అన్న ఒక ఆమె మాత్రం కోపంతో తిడుతుంది. ఎందుకు తిడుతున్నామ్మా, నేను నీకేం పాపం చేశాను, నీకేం తెలిసి నేరం చేయాలంటే నీ బోధ అయిని నా భర్త నా 4 పిల్లలను వదిలిపెట్టిపోయినాడు, నా చిన్న పిల్లవాడు చనిపోయినాడు, నీవు ఇంతకంటే పాపం ఏం కావాలంటారు. అయ్యో బోధ చేయొద్దు అని చెప్పి అప్పుడు తను అది కూడా కాదు నేను ఏదైనా సేవ చేసుకుంటుంటాడు. సేవ అన్నప్పుడు నీవు నా న్యాయ సలహాదారుని సేవ ఏం చేస్తావు, సేవ నీవు చేయకూడదు, నీవు మహావిరాటువు, నా మిత్రుడు రాజు అంటే సేవ ఏదైతే ఒకటి రాజు లాంటి స్థాయి ఉన్నవాడి నువ్వు సేవ ఎట్లా చేస్తావు అంటే రాజు అయినా ఒకటే సేవ, సేవకుడైనా ఒకటే సేవ అనే భావన తత్వాన్ని విరాట్ చదివిన తర్వాత నాకు ఒక్కసారి మాయ భ్రమరెట్టు తొలిగిపోయిన అసలు ఆ పోనీకే ఎలాంటి పుస్తకం అట్లా అని చెప్పినంత ఇది కుక్కలా కాస్తూ ఉంటాడు. ఒక సేనాధిపతి, ఒక యోధుడు, ఒక న్యాయవాది ఆఖరికి కుక్కలు కాస్తుంటే మనవలు బిడ్డలు చెప్పుకోలేరు, రాజు బాధపడతాడు, రాజు పుత్రులు బాధపడతారు. ఎన్ని మనకు చిన్న నవలలే కానీ ఆ కృష్ణారెడ్డి గారి అనువాదం ఆ మహాత్ముడు ఎక్కడ కానీ పొన్నుడు కృష్ణారెడ్డి ఎప్పుడు బయటికి రాడు. ఈ చదివిన తర్వాత నాకు ఎన్నిసార్లు ఉపయోగపడదంటే
నన్ను నేను పేరు వచ్చినప్పుడు, పొగిడినప్పుడు, సినిమాలో పాట వచ్చినప్పుడు, లేకుంటే వాళ్ళు అవార్డులు వచ్చినప్పుడు, ఎక్కడ నా మిత్రులు చెప్పినప్పుడు విరాట్ నవల స్ఫురణకు వస్తే, విరాట్ నవల ఒక పాఠంలాగా మనం కలిస్తే, నేను తెలియకుండా విరాట్ నవల చదవకముందు నేను ఒక పాట రాసిన. పాములు పుట్టలు హరిదాస నీకు పగదారులు గావు హరిదాస, చెట్లు సెలిమెలు నీకు హరిదాస చెలికాళ్ళు గావురా హరిదాస, వచ్చిపోయేటప్పుడు హరిదాస, వచ్చిపోయేటప్పుడు హరిదాస అవి వద్దన్న ఎదురొస్త హరిదాస, తెల్లారిపోతుంది హరిదాస, మూట ఎందుకు వెంట హరిదాస, దాంట్లో మురికి కూడుతుందంట హరిదాస, మోసుకొచ్చిందెంత హరిదాస నీవు తీసుకెళ్లేదెంత హరిదాస, చూసుకుంటే వింత హరిదాస శూన్యమే నీ బొంత హరిదాస, తెల్లారిపోతుంది హరిదాస, కళ్ళమూలో రైతు హరిదాస కట్టినడడ నూర్పు హరిదాస, పెట్టితే భిక్షమే హరిదాస తిట్టితే మోక్షమే హరిదాస, భిక్షము మోక్షము హరిదాస నిర్లక్ష్యము కిందివే హరిదాస. ఆ నిర్లక్ష్యం అనేది కుక్కల కాస్తూ ఎంత ప్రశాంతంగా ఒక జ్ఞాని, ఒక మహాయోధుడు, ఒక తాత్వికుడు, దర్శనం ఎరిగిన వాడు సమస్త ప్రపంచాన్ని ఆరించి కుక్కలోడు కుక్కలోడు అని పిలుస్తుంటే చెలించని ఒక తత్వం చూడ, భారతీయ తత్వం అంటారా ప్రపంచం. ఎందుకంటే అమ్మనవలు చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు అట్లా అనిపిస్తుంటుంది. చాలా మంది రచయితల యొక్క సారము అంత చిన్న పుస్తకాల్లో స్టెప్ ఆన్ స్థాయికి ఆ మహాత్ముడు రాస్తే దానికి తెలుగు జాతికి అందించిన తర్వాత నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చేయక నాకేటి వెరుపు కల విహంగ పక్షముల దూరి తారకామనుల్లో తారణై మెరిసి మాయమయ్యదు నా మదర గానమున మేలిధోరణులను పయనం విరించి మిన్నెలా విరించి మెరుపునై మెరిసి పాడుతూ చినుకునై పడిపోదు నెలకు శీకరంబుల తోర చిరిమీర తోడ నవమౌక్తములతో నాట్యములాడి జలది గర్భము లోపల మునిగిపోదన్న కృష్ణశాస్త్రి లోకం, విరాట్ లోకము, ఒక దోస్తవెస్కి లోకం, ఎంత భూమి కావాలంటే టాల్స్టాయ్ లోకము, ఒక రావిశాస్త్రి ఇలాంటి ఈ కేశవరెడ్డి, ప్రధానంగా నాకు నామినీ కేశవరెడ్డి బాగా ఇష్టం. ఈ చాలా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ప్రతి ఇంటర్వ్యూలో చెప్పింది నేను నామినీ కేశవరెడ్డి మాస్టర్ అంతే. నాకు అనువాద సాహిత్యం ఆంగ్ల సాహిత్యం చదువుకుంటా కానీ అంతకు అర్థం కాదు. కానీ విరాట్ నవల చదివిన తర్వాత శిక్ష దగ్గర ఉద్యమాలు, నాయకులు, మనుషులు, జ్ఞానులు అనుకునే వాళ్ళు తమ పైన తాను 1000 సార్లు అంతర్ముఖులైపోయే ప్రపంచంలో స్థావర జంగమాత్మక జగత్తు నిత్యం చలనశీలంగా మారే చోట మానవుని యొక్క అంతరంగంలోని క్రౌర్యము, అమానుషత్వం చలము చెప్పినట్టు ఇంత క్రౌర్యం ఎందుకుంది, ఇంత అమానుషత్వం ఎందుకుంది, ఏ వ్యవస్థ మారినా, ఉత్పత్తి శక్తులు మారినా, ఉత్పత్తి సంబంధాలు మారినా, అర్ధభాని సమాజాలు మారి కమ్యూనిస్టు సమాజం వచ్చిన క్రౌర్యం అనేది ఎట్లా ఉంది అక్కడ కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తు విరాట్ ఒక పరిష్కారంగా సాహితీ జీవులకు, బుద్ధిజీవులకు, తాత్వికులకు, రచయితలకు, సున్నిత భావోద్వేగులకు ఒక మహోత్తరమైన అవధూత తత్వాన్ని, అచల తత్వాన్ని, వేమన మార్గాన్ని, భారతీయ తత్వాన్ని, అక్కమహాదేవి తత్వాన్ని, తర్వాత విప్లవంలో తనను తాను అర్పించుకొని కీర్తి కాంక్షను కూడా తృణప్రాయంగా త్యజించే విధానాన్ని విరాట్లో మనం చూడగలము. అలాంటి మహారచన నన్ను నడిపిస్తుంది. అది బాగా ఇష్టం నాకు. థ్యాంక్ యూ.